హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈరోజైతే చాలా కమ్మనైన పెసరపప్పు పాలకూరని చేయటం చూపిస్తున్నాను. పెసరపప్పు పాలకూర రైస్ రోటీ పూరీలోకి చాలా బాగుంటుందండి. పెసరపప్పుని తినడానికి చాలామంది ఇష్టపడరు కదా, కానీ ఒక్కసారి ఇలా చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చాలా ఇష్టంగా తింటారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పుని వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించి చేయటం వల్లే పెసరపప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేయించిన పప్పులో నీళ్ళను వేసి 2-3 సార్లు కడిగి పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు నీళ్ళను వేసి కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. కందిపప్పు కంటే పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. పప్పు ఉడికిపోయిందండి. పప్పుని పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ లైట్గా మెదిపి పక్కనుంచాలి. స్టవ్ పై గిన్నెను పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 10 వెల్లుల్లి రేకల్ని కొద్దిగా చిదిమి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా వేయించి 4 కట్ చేసిన ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి కలిపి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేయండి. మనకి పెసరపప్పు కూర చాలా కమ్మగా బాగుంటుంది. అలాగని ముందే వేయకండి, పోపులు మాడిపోతాయి. 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో ఎక్కువగా కారం వేయకూడదు, పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి 1 కట్ట పాలకూర తరుగుని వేసి కొద్దిగా వేపి మూత పెట్టి పాలకూరని మగ్గనివ్వాలి. ఇలా పాలకూర బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసి పప్పుని వేసుకోవాలి. పప్పు తీసిన కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ని వేసి పప్పులో వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, పెసరపప్పు పాలకూర రెడీ. ఇలా చాలా తక్కువ టైంలో పెసరపప్పు పాలకూరని కమ్మగా టేస్టీగా చేసుకోవచ్చు. సో ఈ పెసరపప్పు పాలకూర రైస్ రోటీ పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.